ఓకే అండి, అతిపరావలయ ప్రమేయాలు ఇది చేద్దాం. త్రికోణమితిలో చివరికి వచ్చేస్తాం. త్రికోణమితి దాంట్లో ఇవి సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అట్లా. సైన్ హెచ్ఎక్స్ అంటే e4x మైనస్ e⁻x/2, అలాగే కాస్ హెచ్ఎక్స్ అంటే e⁻x ప్లస్ e⁻x/2. సో మనకు తెలిసిందే, ఒకవేళ ఇన్ కేస్ tan హెచ్ఎక్స్ కావాలనుకోండి, ఇదే e⁻x మైనస్ e⁻x/2 సారీ డివైడెడ్ బై e⁻x ప్లస్ e⁻x. అది బాగుంటుంది. e⁻x ఏంటి? e⁻x కి ఫార్ములా ఇదండి, 1 ప్లస్ x/1 ఫ్యాక్టోరియల్, x²/2 ఫ్యాక్టోరియల్, x³ ఫ్యాక్టోరియల్, దట్ వే x⁻n/n ఫ్యాక్టోరియల్. దీన్ని బట్టి సైన్ హెచ్ఎక్స్ ఎంత అయ్యా అంటే x ప్లస్ ఆల్టర్నేటివ్ అనమాట. ఆల్టర్నేటివ్ బేసిక్ పవర్స్ x³ ఫ్యాక్టోరియల్, ఇది కూడా x/1 ఫ్యాక్టోరియల్ అంటే ఇంకా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. x/1 ఫ్యాక్టోరియల్, x³ ఫ్యాక్టోరియల్ అండ్ x⁵/5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. కాస్ హెచ్ఎక్స్ అయితే 1 ప్లస్ 1 ఉంటుంది ముందు, x²/2 ఫ్యాక్టోరియల్, x⁴/4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సో దీంట్లో కూడా మన త్రికోణమితిలో లాగా చాలా ఫార్ములాస్ ఉంటాయండి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం మనకు చాలా చాలా కష్టం. అయితే జనరల్గా 99% ఆఫ్ ద కేసెస్ మన త్రికోణమితి సూత్రాలనే చిన్న మార్పుతో వీటిలో ఉపయోగించుకుంటాం. ఏందా చిన్న మార్పు అంటే, మనకి ఎక్కడైనా స్క్వేర్ అంటే సెకండ్ డిగ్రీ వచ్చినాయి అనుకోండి, స్క్వేర్ సెకండ్ డిగ్రీ వస్తే, సెకండ్ డిగ్రీ వచ్చినప్పుడు కాసు సీకెంట్ తప్ప మిగిలినవన్నీ మైనస్గా గుర్తు మార్చుకుంటాయండి. ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే కాస్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్, అదే కాస్ హెచ్² సీకెంట్ హెచ్² మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. బట్ వేరే ఇన్ అదర్ కేసెస్ మిగిలినవన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి గుర్తు మార్చుకుంటాయండి. రైట్, ఎగ్జాంపుల్ ఉందాం. మన ఫార్ములా ఇది త్రికోణమితిలో, ఇది sin²x ప్లస్ cos²x = 1. ఇక్కడ దీంట్లో ఏంటంటే sin h² cos h², దట్ ఈజ్ ఓకే. అయితే ఇది మాత్రం గుర్తు ఇదే ఉంటుంది, కానీ ఇది మాత్రం మైనస్ sin h² అవుతుంది. చెప్పాం కదా, కాస్ అండ్ సీకెంట్ తప్ప మిగిలినవన్నీ సో తమ గుర్తులు మార్చుకుంటాయండి. అలాగే ఇంకా మనకి ఇది తీసామనుకోండి, ఇది కాస్ x ప్లస్ y చూడండి, కాస్ hx ప్లస్ y. దాంట్లో లాగానే దాంట్లో ఏమొస్తుంది మనకి, కాస్ hx దాని ప్రకారం త్రికోణమితి ప్రకారం sin hx అండ్ sin hy. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఓకే సెకండ్ డిగ్రీ రెండవ, ఇది ఒకటి కదా 2 పరిమాణం. ఇక్కడ ఇది ఒకటి, ఇది మాత్రం ఏమో అవ్వదు, కానీ ఇది మాత్రం గుర్తు మార్చుకుంటుందండి. దట్ విల్ బి ప్లస్. ఎక్కడైనా సరే లేదు, మనకి sin 3x అంటాం. sin 3x కి ఫార్ములా 3 sin x మైనస్ 4 sin³ x. అది h అనుకో, అదేవిధంగా మనకి 3 sin hx 4 sin h³ x కావాలి. అయితే ఇక్కడ కూడా క్యూబ్ అంటే ఇది స్క్వేర్ ఉండి ఒకటి ఎక్కువ ఉంటుంది కదా స్క్వేర్ మీద, అందుకని ఆ స్క్వేర్ వచ్చింది కదా అండి, దానికి ప్లస్ అవుతుంది. 3 sin hx ప్లస్ 4 sin h. దట్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. ఇంకా అట్లా ఏదైనా మనం ఆ విధంగా మార్చేసుకుని ఫార్ములాస్ని తెచ్చుకుని వచ్చిన క్వశ్చన్స్ చేసుకోవటం. ఓకే అండి. తర్వాత వీటి వాల్యూస్, దీంట్లో త్రికోణమితీయ విలోమ ప్రమేయాల విలువలు. sin h−1x అయితే log x ప్లస్ √(x²) ప్లస్ 1. అదే cos h−1x అయితే log x ప్లస్ √(x² - 1). అంటే tan ఈజ్ డిఫరెంట్. tan h−1x అయితే 1/2 log 1 + x/1 - x to the base c. సో క్వశ్చన్ చూడండి, cos hx యొక్క వ్యాప్తి. cos hx ఫార్ములా మనకు తెలుసు కదండి, e⁻x ప్లస్ e⁻x డివైడెడ్ బై 2. సో ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్న విలువ x బదులు 0 పెట్టామనుకోండి, x బదులు 0 పెడితే సో దట్ ఈజ్ ఈక్వల్, ఇది e⁻0 అంటే 1 ప్లస్ e⁻−0 అంటే అగైన్ 1 డివైడెడ్. దీని వాల్యూ ఎంతంటే అతి చిన్న వాల్యూ దానికి 1 అండి. సో కాబట్టి నో డౌట్ దట్ ఈస్ అతి పెద్ద వాల్యూగా x పెరిగిన కొద్దీ దీని వాల్యూ పెరిగిపోద్ది కాబట్టి, సో అతి చిన్న వాల్యూ. ఒక నెగిటివ్ వాల్యూ తీసుకున్నాం, ఇదేమో పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఏదైనా ఒకటి. అందుకని అతి చిన్న వాల్యూ మాత్రం 1 అండి. అతి పెద్ద వాల్యూ ఎంతంటే ఇన్ఫినిటీ. సో దాని యొక్క వ్యాప్తి ఎంత అంటే 1 to ∞. రైట్. సో ఇది 1 అండి, క్లోజ్డ్ బ్రాకెట్. అక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది కదా, నాట్ దట్ 1. సో 1 వాల్యూ ఉంటుంది, అందుకని దిస్ ఇస్ ద క్లోజ్డ్ బ్రాకెట్, ఇస్ ద కరెక్ట్ వన్.
ఓకే, కాస్ హెచ్ 0 చిన్న క్వశ్చన్ అండి. మామూలు ఇదే ఇప్పుడు చేసాం కదా, 1 ఇప్పుడే చేసాం కదా. కాస్ హెచ్ 0 అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, దట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ అంటే 0, సారీ ఈ పవర్ 0 అంటే 1 ప్లస్ మరి అగైన్ ఈ పవర్ 0 అంటే 1, 1/1 ప్లస్ 1/2 అంటే 1. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సైన్ హెచ్ పవర్ h3 మైనస్ కాస్ హెచ్, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. సైన్ హెచ్3 అంటే ఈ పవర్ 3 మైనస్ ఈ పవర్ మైనస్ 3/2 మైనస్ ఈ పవర్ 3 ప్లస్ ఈ పవర్ మైనస్ 3/2 తీసివేసామనుకోండి. ఈ పవర్ 3 కొట్టుకోద్ది, ఇది కూడా మైనస్ అయిపోద్ది. దట్ ఈస్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ 3/2 అని 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఈ పవర్ మైనస్ 3. సో కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఇచ్చాడండి 5/2 అంట. కాస్ h2x వాల్యూ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం, ఏముంది సింపుల్ ఫార్ములా కదా. కాస్ హెచ్ చెప్పాం కదండి, త్రికోణమితి కాస్ 2x ఫార్ములానే. అది 2 కాస్ h2x మైనస్ 1. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఏం మారదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుందని చెప్పుకున్నాం. అయిపోయింది ఆన్సర్. 5/2 పెట్టామనుకోండి, 2 ఇంటూ దీనికి స్క్వేర్ అండి 25/4 మైనస్ 1, 2 సార్లు. దట్ ఈస్ 25 మైనస్ 2 అంటే 23/2. దట్ ఈస్ 23/2. ఆన్సర్ ఇస్ టేకెన్ as wrong one. Please 1 minute. Please I will give the options. ఒకసారి ఇస్తున్నానండి, ఇచ్చాము ఆప్షన్స్. సో దిస్ ఇస్ 5√21/2 and this is 23/5√21 and it is 23/2 and this is 7/2. So our answer is third. So secant hx 3/5 అండి. tan hx ఎంత? సో tan hx కి మనకు సూత్రం తెలుసు, 2 tan x/1 అలా తెలుసు కదా. దాని నుంచి tan hx కనుక్కుందాం ఫస్ట్. మనకి ఫార్ములా ఇదండి, ఏది secant h2x మైనస్ tan h2x ఈజ్ ఈక్వల్ టు 1. యాక్చువల్లీ త్రికోణమితి ఫార్ములా అయితే, కానీ చెప్పుకున్నాక స్క్వేర్ వచ్చినప్పుడు పవర్ సెకండ్ అయినప్పుడు సో ఇది ఓకే, దీనికి బాధ లేదు, కానీ ఇది మాత్రం మార్చుకోండి. దట్ ఈస్ ఓకే. వెంటనే tan h2x ఎంత అంటే 1 మైనస్ ఇది వచ్చేస్తుంది 9/25 అంతే కదా, 3/5 కాబట్టి దట్ ఈస్ 16/25. అంటే tan hx ఎంత అంటే 4/5. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు దీనికి మామూలుగా tan h2x tan 2x మనకు తెలుసు కదండి, 2 tan hx/1 మైనస్ మామూలు ఫార్ములా అండి tan h2x, మామూలు త్రికోణమితి ఫార్ములా. అది ఇప్పుడు tan వచ్చింది, tan స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. 2 ఇంటూ 4/5 డివైడెడ్ బై 1 ప్లస్ 16/25. సో దట్ ఈస్ 2 ఇంటూ 8/5 ఇంటూ 25 పైకి వెళ్ళిపోతుంది, 25/25 ప్లస్ 16 41. 5 దీంట్లో 5 సార్లు, సో 40/40. దిస్ ఇస్ 40/40. సో ఓకే, కాస్ hx 5/4 కాస్ h 3x. మన ఫార్ములా మామూలే, కాస్ 3x ఫార్ములా తెలుసు కదా మనకి. ఏమండి ఇది కాస్ 3x ఫార్ములా ఏంటి, 4 కాస్ h3x మైనస్ 3 కాస్ hx. ప్రతిక్షేపించుకోండి వాల్యూ. 4 ఇంటూ దీని క్యూబ్ అంటే ఇది, సో కాసే కాబట్టి గుర్తేం మారదండి, ఇది కాసే కదా, క్యూబ్ వచ్చిన గుర్తేం మారదు. ఓకే రైట్, నో ప్రాబ్లం. 4 ఇంటూ 5 క్యూబ్ అంటే 125/4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 ఇంటూ కాస్ hx అంటే 5/4. ఈ 4 దీంట్లో 16 సార్లు. సో ఇది 125/16 మైనస్ దీన్ని కూడా కింద 4 తెచ్చివేద్దామండి. 3 5 15 4 60/16. సో ఈజీగా ఉండటం కోసం అంటే 3 5 15 కదా, పైన కింద 4 తెచ్చివేస్తే 15 4 60 4 16. సో దిస్ ఇస్ 16. కింద డినామినేటర్ ఏంటంటే 125 నుంచి 60 పోతే 65. దట్ ఈస్ సో కాస్ h ఇన్వర్స్ 1 అండి. మనకు తెలుసుగా కాస్ h ఇన్వర్స్ x కి ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ log x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 టు ద బేస్ e. సో x బదులు 1 ఉందంటే కాస్ h ఇన్వర్స్ 1 అండి, log టు ద బేస్ e 1 ప్లస్
ఇది 1 మైనస్ 1 జీరో అంతే. దట్ ఈస్ 1 ప్లస్ సర్కిల్ లైన్ ఎందుకు లాగ్ 1. లాగ్ 1 అంటే మనకు తెలుసుగా, దట్ ఈస్ ఎ బిగ్ జీరో. సో దిస్ ఇస్ ఆన్సర్. ఓకే, కాట్ హెచ్ ఇన్వర్స్ 2. సో ఓకే, దీని వాల్యూ మనకి ఫార్ములా ఇది తెలుసు కదా, దాంట్లోకి మార్చేద్దాం. దీన్ని ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ కదండి. దట్ ఈస్ ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా గుర్తుందేమో చూసుకోండి. ఇక్కడ రాస్తున్నాం. ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత అంటే 1/2 log 1 plus x పైన 1 minus x కింద ఫోర్స్ టు ద బేస్ e. అందుకని tan h inverse half అంటే 1/2 log 1 plus half పైన 1 minus half కింద టు ద బేస్ e. ఇంకా చెప్తే దీన్ని దిస్ ఇస్ 1/2 log టు ద బేస్ e, పైన ఏమో 3/2, 2 కొట్టేస్తున్నాం, కింద ఏమో 1/2 అంటే log 3. సో 1/2 పైకి వెళ్ళిపోతుందిగా, ఇటు వెళ్ళిపోతుంది కదండి. లాగరిథమ్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. log 3 పవర్ 1/2 to the base c, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ దీంట్లోనండి సైన్ హెచ్ ఇన్వర్స్ కాట్ థీటా మనకు గుర్తుందిగా. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటయ్యా అంటే లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టు ద బేస్ సి. అలాగే దీన్ని కూడా ది లాగ్ ఎక్స్ అంటే కాట్ థీటా ప్లస్ రూట్ ఆఫ్ x square plus 1 cos square theta plus 1. So that is cos square theta plus 1. ఇంకెట్లా రాయొచ్చు ఇది మనకు తెలుసు. ఈ పవర్ log cot theta, ఇది cosecant square theta కదా, వర్గమూలం కడితే ప్లస్ cosecant theta. సో ఇది టు ద బేస్ a, ఇది టు ద బేస్ a. దీని రెండు బేస్ దగ్గరపోయి దిస్ ఇస్ cot theta ప్లస్ cosecant theta, ఫస్ట్ ఆప్షన్. ఇది చూడండి, ఎక్స్ ఈక్వల్ లాగ్ tan 3π/4 ప్లస్ θ/2. ఏం చేయాలి ఇక్కడ? దీంట్లో ఏదైనా వాల్యూ ప్రతిక్షేపించుకుంటే బెటర్. ఏ వాల్యూ ప్రతిక్షేపించుకోవాలంటే ఇది థీటా వాల్యూ అంటే 3π/4 కదండి. tan 3π/4 అంటే -1 వస్తుంది. అందుకని థీటా 0 పనికిరాదు. ఎందుకంటే లాగరిథమ్స్కి -1 రాకూడదు కదా, మైనస్ వాల్యూస్ రాకూడదు కదా. ఓ పని చేద్దాం, ఇది థీటా ఏం చేద్దామంటే -180 అనుకున్నాం. అలా మనం అజ్యూమ్ చేసుకుంది -180 అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ఏముందంటే లాగ్ చూడండి, ఇది 135లోంచి 180/2 అంటే 90 పోతే 45, tan 45 అంటే 1, లాగ్ 1 ఎంత అంటే 0, ఎక్స్ కూడా 0. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? కాస్ హెచ్ఎక్స్ అడిగింది ఏంటంటే కాస్ హెచ్ఎక్స్ కనుక్కున్నాం. కాస్ హెచ్ఎక్స్ అంటే e పవర్ 0, e పవర్ -0 అంటే e పవర్ -0/2 అంటే దట్ ఇస్ 1. కాస్ హెచ్ఎక్స్ 1 ఎక్కడ ఉన్నాయిందో చూడండి. సో సీకెంట్ -180 అంటే సీకెంట్ -180 అంటే సీకెంట్ -180 ఇక్కడ అనుకున్నాం కదండి. సో అంటే సీకెంట్ -180 అంటే సీకెంట్ 180 అంటే దీని వాల్యూ -1 అవుతుంది. సో నీకు 1 రావాలి. సీకెంట్ -180 పెడితే సీకెంట్ 180నే సీకెంట్, దాని వాల్యూ -1. tan 180 అంటే 0. అలా ఇక్కడ tan ఇది కూడా 0. ఇక్కడ సీకెంట్ 180 అంటే -1 కదా, ఆ -2 +1 అయిపోతుంది. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో ఓకే అండి, చూడండి దీంట్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. tan హెచ్ ఇన్వర్స్ x² -1/x² + 2 వాల్యూ ఎంత వీటిలో? సో ఓకే, ట్రై చేద్దాం, కనుక్కుందామండి. దీనికి ఏం చేద్దామంటే మనం x = 2 అనుకున్నాం అనుకోండి, ఉదాహరణ కాసేపు గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి. సో అప్పుడు ఇది ఎంత అవుతుందంటే tan హెచ్ ఇన్వర్స్ 4 - 1 3 పైన 4 + 1 5 కింద. దీని వాల్యూ మనకు బాగా తెలుసు కదా, గుర్తుందా? సో tan హెచ్ ఇన్వర్స్ దిస్ ఇస్ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా రాసిన 1/2 log 1 + x/1 - x టు ద బేస్ e. దట్ ఈస్ 1/2 log 1 + x అంటే 1 + 3/5 డివైడెడ్ బై 1 - 3/5. సో ఈస్ 1/2 log 5 3 8 పైన 5 3 పోతే 2 కింద, ఇది 4 సార్లు. ఇటు వచ్చేస్తే దట్ ఈస్ log 4√4, దట్ ఈస్ log 2. log 2 అంటే ఇది ఇక్కడ log x అనమాట. x అంటే 2 అనుకున్నాం కదండి, కాబట్టి దిస్ ఇస్ log x. ఓకే అండి, sin h2 θ ఇచ్చాడు 3/4 అని. tan h θ ఎంత? సో sin 2 θ అని tan లో రాసుకోవచ్చు కదా. త్రికోణమితి ఫార్ములా ముందు చేంజ్ చేసి తర్వాత చేసుకోవడం అండి. sin 2 θ ఫార్ములా మనకు తెలుసు, 2 tan అదే అఫ్ కోర్స్ h θ/1 + tan
హెచ్ స్క్వేర్ తీటా, ఇది త్రికోణమితి అయితే. కానీ మనం చెప్పాం స్క్వేర్ వచ్చినప్పుడు గుర్తు ట్యాన్ హెచ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది గుర్తు మార్చుకున్నాం. ఈజ్ ఎంత అయ్యా అంటే 3/4. మనం ట్యాన్ తీటా కనుక్కోవాలి. ఇది ఈజీగా ఉండడం కోసం దాన్ని ఏదో ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది తీసుకొచ్చేద్దాం. దిస్ ఇస్ 8, ఇది ఎక్స్ అనుకున్నాక సేపు ఈజీగా ఉండే 8x ఈజీగా ఇది తీసుకొస్తే 3 - 3x స్క్వేర్. మొత్తం అటు పట్టుకెళ్ళిపోండి. 3x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 3 ఈజీగా 0. దీని కారణాలు 3x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 3 అంటే దట్ ఈస్ 3x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ x మైనస్ 3 ఈజీగా 0. దట్ ఈస్ 3x into x plus 3 minus 1 into x plus 3 is equal to 0. Is x plus 3 into 3x minus 1 is equal to 0. So మొదటి దాని నుంచి ఏంటంటే x is equal to minus 3, రెండవ దాని నుంచి x is equal to 1/3. So our answer is this one. cos h theta 99 అయితే cos h theta ఎంత? దీని ఫార్ములా మనకు తెలుసు కదండి. 4 cos h cube theta minus 3 cos h theta is equal to 99. చూడండి వాల్యూస్ అండి, ఇంట్లో ఏది పెడితే సరిపోద్దో చూసుకోవడం బెటర్. సాల్యూషన్ అంటే మనకు కష్టమైపోతుంది. ఏది పెడితే సరిపోద్దండి, 9 అయినా 11 అయినా 27 అయినా మరీ పెద్దది అయిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 చూడండి. కావాలంటే 3 దాంట్లో ప్రతిక్షేపించుకున్నాం అనుకోండి. 4 into 3 cube అంటే 27 మైనస్ 3 into 3 4 27 108లోంచి 9 పోతే దట్ ఈస్ 99. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో sin h2x is 70√2 అయితే ఏది కరెక్ట్ అన్నాడండి వీటిలో. సైన్ చెక్ చేద్దాం. sin h2x అంటే మనకు ఫార్ములా తెలుసు, త్రికోణమితి ఫార్ములానే. sin hx అండ్ cos hx 70√2 రావాలి. ఇక్కడ కూడా వరుసలో చెక్ చేసుకుంటే వెళ్దాం. cos hx అంటే సైన్లో రాయడం మనకు లోయర్ లెవెల్లో త్రికోణమితి తెలుసు. ఇది sin h2x ప్లస్ cos h2x ఈజ్ 1. కానీ ఈ ఫార్ములాస్ రాసేటప్పుడు ఇది ఓకే, కానీ దీనికి గుర్తు మార్చాలి మైనస్. అంటే cos h2 ఇక్కడ దీంట్లో 2 sin hx ఇంటూ cos hx ఏందయ్యా అంటే √1 ప్లస్ sin h2x √1 ప్లస్ sin h2x. చూద్దాం. ఇప్పుడు ఇవి 5 పెట్టామనుకోండి ఉదాహరణకి. దీంట్లో 5 పెడితే ఇక్కడ రాస్తాం పాని 5 పెడితే 2 into 5 √1 ప్లస్ 25. ఇది కాదు. 70√2 రాదు. 1 ప్లస్ 25 అంటే √26 వస్తుంది కదా. ఇది కాదు. ఇక్కడికి వద్దాం. 2 into 7 √1 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 వచ్చేసింది ఇక్కడ. దిస్ ఇస్ 2 into 7. ఇక్కడ √50 అంటే 5 సరిపోయింది కదండి. 2 14 5 70√2 సరిపోయింది కాబట్టి దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో cos h2x is 99 అయితే tan hx ఎంత? cos h2x కి మనకి ఫార్ములా తెలుసు కానీ త్రికోణమితీయ ఫార్ములా ఒక్కసారి గుర్తుంచుకోండి. 1 - tan h2x బై మామూలు త్రికోణమితీయ ఫార్ములా ఇది tan h2x అండి. 1 - 1 ప్లస్. అయితే మరి ఇది అతిపరావలయాలకు వచ్చేసరికి స్క్వేర్ ఉన్న గుర్తులు మార్చుకుంటేగా ఇది tan గుర్తు మార్చుకుంటుంది కదండి. మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ ఏమో మైనస్ అవుతుంది. దిస్ ఇస్ 99 అని ఇచ్చేసాడు. అటు గుణకారం చేసుకోండి. అటు గుణకారం చేస్తే 1 ప్లస్ tan h2x ఈజ్ ఈక్వల్ 99 tan h2x. అదే పంపించేసామనుకోండి 100 tan ఓకే 100 tan h2x ఈజ్ 98. 100 tan h2x 98. వెంటనే tan h2x ఈజ్ 98/100. దట్ ఈస్ 49/50. నౌ tan hx ఎంత అయ్యా అంటే 49కి ఏమో 7 అండి, 50 ఏమో 5√2 అండి. 7/5√2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే అండి, సింప్లిఫికేషన్ అంటే కాస్త కట్టుకోవటమే. కాస్త కట్టుకుంటే కిందేమో సీకెంట్ h2x - 1 అండి. దట్ ఈస్ పైన ఇది వస్తే
చూడండి tan hx దీన్ని తెచ్చివేస్తాం కదా ఇంటూ secant hx ప్లస్ tan hx అంతే కదా, దీన్ని తెచ్చివేస్తే అలా ఇటు తెచ్చివేస్తాం అనుకోండి ప్లస్ tan hx secant hx మైనస్ tan hx అండ్ tan hx అవుట్ అండి. పైన 2 tan hx అండ్ secant hx డివైడెడ్ బై secant h స్క్వేర్ x, secant స్క్వేర్ x మైనస్ 1 అంటే మామూలుగా ఫార్ములా tan h స్క్వేర్ x, కానీ అతిప రావాలి కదా, గుర్తు మార్చుకోవాలి మైనస్ అయిపోయింది. దిస్ ఈజ్ ఇదిగో tan hx ను ఇక్కడ స్క్వేర్ లో వెళ్ళి దట్ ఈస్ ఈక్వల్ -2 మైనస్ ఉంది కదండి -2. సో దట్ ఈస్ secant hx అంటే 1/cos hx ఇంటూ tan hx అంటే sin hx బై cos hx. ఈ రెండు కొట్టుకోద్దుగా పైకి వెళ్ళిపోతే -2 ఎందుకు -2 secant hx. sin h2x అండి, sin 2x ఫార్ములా మీకు తెలుసు కదా, దట్ ఈస్ 2 sin hx cos hx. అలాగే 1 ప్లస్ cos 2 θ మనకు తెలుసు, 2 cos స్క్వేర్ 2 cos h స్క్వేర్ x cos ఏ కాబట్టి దీనేం మనం మార్చక్కర్లా. ఇదిగోండి 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ cos ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే sin బై cos అంటే tan hx. ఓకే అండి, దీని వాల్యూ అడిగాడు, సరే చెక్ చేసుకుందామండి. దీని వాల్యూ మనకు తెలుసు e⁻x ప్లస్ e⁻−x/2 ప్లస్ దీని వాల్యూ కూడా తెలుసు e⁻x -x/2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2e⁻x అని ఫైనల్గా దీని వాల్యూ e⁻x వస్తుంది. సో దట్ ఈస్ పైన 2e⁻x అని కింద 2. ఓకే, అయితే ఇక్కడ దేంట్లో వస్తుంది ఏది మొదటి చెక్ చేద్దాం. 1 ప్లస్ e⁻x మైనస్ e⁻−x/e⁻x ప్లస్ e⁻−x డివైడెడ్ బై 1 మైనస్ e⁻x మైనస్ e⁻−x/e⁻x ప్లస్ e⁻−x. సో పైకి చేస్తే e⁻x ఏమొస్తుందంటే సింప్లిఫికేషన్ చేస్తే 2e⁻x వస్తుంది బై ఇది ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సింప్లిఫికేషన్ చేస్తే దట్ ఈస్ e⁻x ప్లస్ e⁻−x ప్లస్ ఇది 2e⁻−x వస్తుంది. కింద కూడా 2 క్యాన్సిల్ అయిపోయి ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దట్ ఈస్ e⁻2x అనుకోకుండా అదే వచ్చింది. రాకపోయినా అన్ని అదే దీన్ని తిరిగేసి ఇచ్చాడు, అట్లా ఇచ్చాడు కాబట్టి మీకు నేను చెప్పేసేవాళ్ళం. సో కాబట్టి అదే వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఆన్సర్. ఓకే, cos h2x వాల్యూ కావాలండి. మనకు తెలుసుగా cos h కి ఫార్ములా గుర్తుందా మీకు, 1 మైనస్ tan మామూలు త్రికోణమితి డివైడెడ్ బై 1 ప్లస్ tan h. ఇది త్రికోణమితి ఫార్ములా. అయితే tan స్క్వేర్ కదా, గుర్తులు మార్చుకుని ఇది ప్లస్ అవుతుంది, ఇదేమో మైనస్ అవుతుంది. దట్ ఈస్ ఆ వాల్యూస్ పెట్టేద్దాం. దట్ ఈస్ 1 ప్లస్ tan h స్క్వేర్ అంటే tan స్క్వేర్ తీటా కదండి, రైట్. అలాగే మరి 1 మైనస్ ఇది అంతే 1 మైనస్ tan స్క్వేర్ తీటా. సో ఇది మనకి 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే cos 2 తీటా తెలుసు కదా, అంటే తిరిగేసి ఇచ్చాడు కాబట్టి cos 2 తీటాని తిరిగేసి ఇచ్చాడు. మనం కూడా అదే రాసుకున్నాం 1/cos 2 తీటా. 1/cos 2 తీటా అంటేనండి secant 2 తీటా కదా, దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ క్వశ్చన్ అండి, y cos hx అండ్ y secant hx ఈ రెండు యొక్క ఖండన బిందువు ఇది. ఖండన బెటర్ ఏంటంటే వాటిలో ఏది సరిపోద్దో చూసుకోవడం, దట్ ఈస్ ద బెటర్ అండి. వెయి చేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది. అందుకని మొదటిది చెక్ చేద్దాం. 0 పెట్టామనుకో, x 0 పెడితే y కూడా 0 రావాలి. x 0 పెట్టామనుకోండి cos h 0, దట్ ఈస్ ఆల్రెడీ మనం చేసాం, దాని వాల్యూ 1 వస్తుంది. ఓకే, అంటే ఇది తప్పు, ఇది తేలిపోయింది, ఆన్సర్ తీసేసి 0 పెడితే దట్ ఈస్ 1, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే అండి, cos h ఇన్వర్స్ 2, cos h ఇన్వర్స్ x సూత్రం తెలుసుగా మీకు, అలాగే x ప్లస్ √x² - 1. సో x అంటే 2, దట్ ఈస్ 2 log 2 ప్లస్ √2² అంటే 4 నుంచి ఓడిపోతే 3, 2 ప్లస్ √3, దట్ ఈస్ ఫస్ట్ వన్. ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ లెసన్లో sin hix cos hix విలువలు రెండు కనుక్కోవడం. చూడండి, కొద్దిగా మనకు డి మోరియర్ థియరం అది ఉంది కదా, దాంతో లింక్ ఉంటుంది. sin hix కనుక్కుందామండి. ఫస్ట్ ఇక్కడ చేస్తాను. చూడండి, sin hix ఈజ్ ఈక్వల్
ఈ పవర్ ఐఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ డివైడెడ్ బై 2 మనందరికీ తెలుసు. సో ఈ పవర్ ఐఎక్స్ అంటే మనకు తెలుసుగా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ ఐఎక్స్ అంటే ఓకే చూడండి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఈ పవర్ ఐఎక్స్ అంటే ఇప్పుడు తెలియపోయినా తర్వాత వస్తుంది, అట్లీస్ట్ గుర్తుంచుకోండి అది. అలాగే ఈ పవర్ మైనస్ ఐఎక్స్ అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి దాంట్లో, ఇదేమో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, మైనస్ వచ్చిందండి మైనస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా డివైడెడ్ బై దట్ ఈస్ 2i sin theta by 2i I sin theta. I sin x, okay, of course నేను x చేయాలి, నో ప్రాబ్లం. x x x ఇది కూడా అంతే, x I sin x వచ్చి రెండోది ఇది కూడా కనుక్కుందాం. ఆన్సర్ అయిపోయింది, యాక్చువల్లీ అయిపోయింది. I sin x ఉంది, ఒకటే ఉంది కదా, అయినా రెండోది కూడా కనుక్కుందాం. చూడండి cos hix అండి. సో ఇది అంతే, cos hix కూడా ఈ పవర్ ix ప్లస్ ఈ పవర్ మైనస్ ix డివైడెడ్ బై 2. సో రెండు కూడటమే ఈసారి cos x ప్లస్ I sin x అండి. తర్వాత ప్లస్ cos x మైనస్ I sin x అండి డివైడెడ్ బై 2. I sin x వెళ్ళిపోయింది, పైన 2 cos x బై 2 2 క్యాన్సిల్ అయిపోతే cos x. సో థర్డ్ ఆప్షన్. సో sin hix ఏమో I sin x, cos hix ఏమో ఒట్టి cos x. ఓకే రైట్.